అండ్ మీకు బ్రో క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావు? ఎందుకు బ్రో అంత దీనిగా ఫ్రస్ట్రేటెడ్గా చెప్తున్నారు? ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, బేసికలీ నాకు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా అంత ముందు అని కొంచెం కామెడీ చేసుకునేవాడిని. మరి ఎందుకు వెళ్ళారు చెప్తా, వస్తాను అక్కడికే వస్తా. బిగ్ బాస్ యూజువల్లీ ఏంటంటే పక్కింట్లో మనం జరిగే గొడవలు, క్యూరియాసిటీ, అది కదా బేసికలీ అట్రాక్ట్ చేసేది ఏంటి, ఆ డ్రామా. అక్కడ గొడవలు పెట్టుకుంటే కానీ సర్వైవ్ అవ్వలేము. అక్కడ ఇవ్వాల్సిన కంటెంట్ ఈధర్ గొడవలు ఉండాలి, ఆర్ లవ్ ఉండాలి, ఆర్ సింపతి, ఆర్ కామెడీ. ఇవి చేస్తేనే అక్కడ సర్వైవ్ అవుతాం. బ్యాక్ బిచ్చింగ్ బ్యాక్ బిచ్చింగ్, అదే బ్యాక్ బిచ్చింగ్ అని అనలేం కానీ దాన్ని ఇంకో పదం ఏదో ఉంది దానికి, ఏదోలే గాసిపింగ్. సో నాకు తెలిసినంతవరకు అది ఓటింగ్కి సంబంధం ఏం లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటింగ్ కమ్స్ లాస్ట్. అండ్ నేను బిగ్ బాస్ ఎందుకు వెళ్ళానంటే, నేను అంతకుముందు నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాక షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు ఇవన్నీ చేసుకుని మూవీస్లో గ్రాడ్యుయేట్ అయ్యాక నాకు రోల్స్ చాలా కష్టం మీద వచ్చేవి. బట్ ఏదో అడిగేసి మొత్తానికి 2 సినిమాల్లో వన్ ఆఫ్ ద లీడ్స్గా వేసాను. ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని. అంతకుముందు సపోర్టింగ్ రోల్స్ వేసా, ప్రేమంలో, వరల్డ్ కాలంలో. సో లీడ్గా నేను గ్రో అవ్వదు అనుకుంటే అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఈజీగా వచ్చేవి కాదు ఆఫర్స్ నాకు. ఏమన్నా అంటే మార్కెట్ లేదు, రీచ్ లేదు, ఎక్స్పోజర్ లేదు అనేవాళ్ళు. సో అది బ్రేక్ చేద్దాం, దానివల్ల బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ఏదో బిగ్ బాస్ టైటిల్ కొట్టేయడానికి ఇది అలా. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది. మొన్న వెళ్ళా బిగ్ బాస్కి, నా గురించి ఆడియన్స్కి తెలిసింది. సో ఇంకా కొత్తగా నేను అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదనుకుంటున్నాను నేను. ఓకే, సూపర్. కుషిత, మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా హౌస్లోకి? నాకు అలా గొడవలు పడ్డం నచ్చదు. మనం ఏదన్నా ప్రేమగా శాంతిగా చెప్తూ ఉంటాం. సో అంత గట్టిగా అరిచేసి మీరు ఎంత శాంతిగా చెప్పారో నేను సాక్షి టీవీలో చూసాను. మరి అది నా వరకు వస్తే మాత్రం నేను రియాక్ట్ అవుతాను, కానీ అనవసరంగా గొడవలు పడలేను నేను. నాకు అది నచ్చదు. ఓకే, అక్కడ అంత గట్టిగా అరిచేసి గొడవ పడాలంటే అమ్మో నాకు. ఇందాకలా వేరే ఇంటర్వ్యూలో చూస్తున్నాను, నేను రెమ్యునరేషన్ కోసం సినిమాలు చేయటం లేదా అని అన్నారు. అవును, డబ్బు కోసం అయితే కాదు. సరే, ఒక మంచి అంటే డబ్బు కోసమే మాత్రం అయితే కాదు, వర్క్ చేసినందుకు అందో ఇంతో తీసుకోవాలి, కానీ అదే దానికోసం అయితే కాదు. ఓకే, అంటే స్క్రిప్ట్ బాగుంటే ఎంత అమౌంట్ అయినా మీరు వర్క్ చేస్తారు, అంతే కదా? అవును. సో ఫ్యూచర్లో ఎలాంటి జనర్స్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? నేను అదే అంటున్నా, ఆ క్యారెక్టర్ నాకు నచ్చితే ఏదన్నా నేను చేస్తా. ఓకే, ఈ ట్రోల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమంటాను, ఏమనలేను, తిట్టలేను. అంత ఒక్కరా ఇద్దరా, అంతమందిని అయితే మనం ఇంకా సోషల్ మీడియాలో అయితే ఒక్కరికి సమాధానం చెప్తే అందరికీ చెప్పాలి, అంతమందికి చెప్పలేం కదా మనం. నా సైడ్ నుంచి అయితే నేను ఒక ఎక్స్ప్లెనేషన్, స్టేట్మెంట్ నేను ఇచ్చా. దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని ఎలా తీసుకుంటారో ఇంకా వాళ్ళ ఇష్టం. అవును, కామెంట్లు ఎందుకు ఆపేస్తున్నారు రీల్స్ కింద? అదే చెప్తున్నాగా, నాకు కొంచెం సెన్సిటివ్, నేను అవన్నీ తీసుకోలేను. నా మూడ్ ఎక్కడ పాడైపోతుందో అని కొంచెం భయం, అంతే. ఓకే, మొన్న ఒక 2 పోస్టుల మీద నేను కొలాబ్ పెట్టింది, ప్రొడక్షన్ హౌస్ కొలాబ్ పెట్టింది, దాని మీద కామెంట్స్ ఎనేబుల్ అయ్యి ఉన్నాయి. అప్పుడు కానీ నాకు తెలియలే తనకి ఎంత ప్రాబ్లం ఉందని, ఫేస్ చేస్తుందని. అది మామూలుగా తన పోస్టులు కామెంట్స్ ఆఫ్ ఉంటాయి. సో నేను ఏదో ఫొటోస్ ఏదో కొలాబ్ పెడితే అసలు వస్తున్నాయి కామెంట్లు, చూస్తే నాకే చిరాగ్గా అనిపించింది. ఎవరు మనుషులేనా అనిపించింది నాకు ఆ కామెంట్లు చూస్తే. సగం నేనే డిలీట్ చేశాను. అంటే మరీ ఇంత వర్స్ట్గా తయారయ్యారా మనం, మరీ ఇంత క్యారెక్టర్లెస్సా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఫేకే మళ్ళీ వాళ్ళకి ధైర్యం ఉండదు. ఇప్పుడు పర్సనల్గా కలిసి కెన్ హ్యావ్ ఎ సెల్ఫీ అని అడుగుతారు. అలాంటిది ఫేస్ లేదు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో వాళ్ళు అంత జెన్యున్గా పెట్టినప్పుడు ఓన్ ప్రొఫైల్ నుంచి పెడితే మనం ఆన్సర్ చేయడానికి బాగుంటుంది కదా. మనం కూడా ఆన్సర్ చేయలేం కదా. ఇప్పుడు మనం ఒక సోషల్ స్టేటస్లో ఉండి మనం ఆన్సర్ చేస్తే అది కూడా మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తారు. ఇంకోటి, కొంతమంది ప్రొవోక్ చేయడానికి కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది వీళ్ళ నుంచి రిప్లై తీసుకొద్దామని. ఓకే, మీ మీద కొన్ని ఎలిగేషన్స్ అనుకోండి సోషల్ మీడియాలో, మాకేం తెలియదు కానీ. సో ఫస్ట్ వేణుస్వామి గారి టాపిక్ ఉంది. సో అదేంటి అసలు? అంటే ఆయనే చెప్పారు. ఇష్యూ అయిన తర్వాత ఆయన్ని కలవడానికి నేను వెళ్తే ఇష్యూ అయిన తర్వాత అప్పటికి ఇష్యూ జరిగిపోయింది. అంటే ఆయన నాకు ముందు చెప్పానని ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదు నాకు. తర్వాత మాట్లాడలేదు ఈ మధ్యలో, నేను అసలు ఆయన్ని కలవలేదు. ఇష్యూ అవ్వక ముందు కలిసి ఉంటే ఆయన అన్న నేను ఒప్పుకునేదాన్ని, అవును. కానీ ఇష్యూ అయిన తర్వాత కదా ఆయన్ని కలిసింది నేను. ఆయన ఏం చెప్పాడు, నన్ను ముందు కలిసినప్పుడే నేను చెప్పా అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది అంటే నాకు అది నచ్చలేదు. అలా ఎందుకు చెప్పడం అనిపించింది.
సో ఓకే అంటే అదొక పబ్లిసిటీ స్టంట్ అంటారు అంతే కదా. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో మరి ఆయనకి తెలియాలి. ఓకే